తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి, టెండర్లను తక్షణమే రద్దు చేయాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ధర్నా శిబిరం వద్దకు వచ్చి మా గోడు వినాలని కార్మికులు డిమాండ్ చేశారు. అధికారుల నుండి ఏ సమాధానం రాకపోవడంతో మేమే కలెక్టర్ వద్దకు వెళ్లి మా గోడు చేసుకుంటామని కలెక్టర్ ఆఫీసులోకి వెళ్లేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని గేట్లు వేశారు. కొంతసేపు తోపులాట, ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో అనేక మంది మహిళా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కార్మికులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు నెట్టేశారు. వాటిలో ఇరుక్కొని పడిపోయింది. కుడికాలు ఎత్తలేకుండా కాలు ఇరిగిపోయింది సార్. పోలీసు వాళ్ళ గేట్లు వేసేసి అప్పుడు నన్ను లాబట్టి నా చేయితో కూడా అట్లా అయిపోయింది సార్. మేము వస్తా ఉన్నాము లోపలికి, ఆమె తలుపులు వేసేసారు సార్. పోలీసు వాళ్ళు వేసేసరికి మేము కమ్ముల మధ్యలో పడిపోయేసాము. ఎట్ట పడితే అట్ట మేమైతే పనులకైతే బనికి వస్తాము, ఇట్లా అధికారులతో మాట్లాడాలంటే బనికి రామా. మా సమస్య ఏదో మేము చెప్పుకునేదాన్ని కూడా మేము బనికి రామా. ఏం సార్ మరి ఇంత దుర్మార్గంగా ఉన్నారు పోలీసు వాళ్ళు, భలే దుర్మార్గంగా ఉన్నారు సార్. మా మీద ఏంది సార్, కరోనా అప్పుడు పిలిచి పనులు చేపించుకోవచ్చు కదా. మేము కష్టపడి మేము చేస్తా కూడా మమ్మల్ని ఈ రకంగా చేస్తే ఎట్ట సార్? ఎట్టా ఏ లెక్కన మేము బతకాలా? మేము మా సమస్యలు కూడా చెప్పుకోకూడదు. మమ్మల్ని ఎవరికన్నా అమ్మేయని మా బతుకులు ఎట్టానా బాని అడగదు. మా బతుకులు ఎట్టానా బాని వాళ్ళ సమస్యలు తీరిపోతే చాలు. పోలీసు వాళ్ళు చెప్పినట్టు మేము వినాలా? మా సమస్య మాకు ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా అధికారులకు అమ్మేస్తున్నారు, మేము చెప్పుకునేదానికి వచ్చినప్పుడు మమ్మల్ని వదలాలా లేదా? మేమంత దుర్మార్గులు. మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులతో కార్మికులతో పోలీసులు చర్చ జరిపి కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం యూనియన్ నాయకులు కలెక్టర్ ఆనంద్కు సమస్యలతో కూడిన అర్జీని సమర్పించి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మోహన్ రావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్యలు మాట్లాడారు. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ విభాగం కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 9 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తు వ్యవహరిస్తా ఉన్నది. ఇప్పటి వరకు చర్చలకు కూడా పిలవాలా, సమస్య పరిష్కారానికి పూనుకోవాలా. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను ఉధృతం చేయడం జరిగింది. నెల్లూరు నగరంలో వేలాది మంది కార్మికులు ఈరోజు భారీ ప్రదర్శన నిర్వహించి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మెను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతాలు 21,000, 24,000, స్కిల్డ్, అన్స్కిల్డ్ ఈ 2 రకాల కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని నైపుణ్యం లేని విభాగంలో కొన్ని సెక్షన్లు వేసి ఉన్నారు, వాళ్ళందరినీ ఆ సెక్షన్లో చేరవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. పారిశుధ్య కార్మికులు ఎవరూ చేయలేనటువంటి పని ఈరోజు మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతా ఉన్న ఈరోజు మున్సిపల్ కార్మికులు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించకుండా గత ప్రభుత్వం ఆప్కాస్ అని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఒక సొసైటీని ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ఆ సొసైటీ కింద చేర్చి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆప్కాస్ నుంచి కూడా రద్దు చేసి అసలు మమ్మల్ని పర్మనెంట్ చేయండి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేసి మెయిన్ డిమాండ్ అడుగుతూ ఉంటే ఆప్కాస్లో కూడా లేకుండా కాంట్రాక్టర్లకు అప్పగిచ్చేటువంటి పని ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నది. 279 జీవోని దొడ్డిదారిన అమలు జరపటం ఈరోజు కాంట్రాక్టర్లకు ఇవ్వటం అంటే ఈ పారిశుధ్య కార్మికుల్ని మళ్ళా బానిసలుగా చేయొద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ జిల్లా వాసి అయినటువంటి పొంగూరు నారాయణ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈరోజు ఏ మాత్రం కూడా ఈ కార్మికుల విషయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా మొండిగా వ్యవహరించడం అనేటటువంటిది అత్యంత విచారకరం.
60 సంవత్సరాలు నిండాయనేటటువంటి నెపంతో కేవలం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 93 మంది కార్మికుల్ని ఇళ్లకు పంపించారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తున్నారు. జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించాల్సినటువంటి జీతాలు అమలు చేయమని కోరుతున్నాం. గొంతెమ్మ కోరికలు కాదు, కొత్తగా జీతాలు పెంచమని కానే కాదు. ఈరోజు మలమూత్రాలు, మలినాలు, వ్యర్థాలు, జంతు కళేబరాలు, వైరస్లు వీటిని శుభ్రపరుస్తూ అనారోగ్యాల బారిన ఈ కార్మికులు పడుతూ ఈరోజు వీళ్ళ పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేటటువంటి చర్యలకు పూనుకోవడం అనేటటువంటిది ఇది అత్యంత దుర్మార్గం. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.